హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించినటువంటి ఫిబ్రవరి 3 షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో అదే విధంగా మన ఛానల్‌కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. అందులో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానివ్వండి, అదే విధంగా వీడియోస్ కానివ్వండి షేర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వెషన్ చూడండి. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు ఎవరికి లభించింది? అంటే మనకి ఆర్మాండ్ డూప్లాంటిన్‌కి ఈ లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు అనేది లభించడం జరిగింది. సో నాకు తెలిసి ఇది ఒక 10 టైమ్స్ ప్లస్ అడిగింది అనుకుంటా ఈ క్వెషన్. సో అంటే చాలా సార్లు రిపీట్ అయినటువంటి క్వెషన్ ఇదే. సో హైయెస్ట్‌గా రిపీట్ అయినటువంటి క్వెషన్ అంటే నాకు తెలిసి ఇదే అయ్యి ఉండొచ్చు. సో ఓకేనా. ఆర్మాండో డూప్లాంటిన్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? స్వీడన్‌కి చెందినటువంటి వ్యక్తి. సో ఏ క్రీడకు చెందినటువంటి వ్యక్తి అంటే పోల్ వాల్ట్ క్రీడకు చెందినటువంటి వ్యక్తి. పారిస్ ఒలింపిక్స్‌లో 2024లో స్వర్ణం కూడా సాధించడం జరిగింది. నెక్స్ట్ ఇతని యొక్క నిక్‌నేమ్ ఏంటి మనకి? మాండో. ఇతని యొక్క నిక్‌నేమ్ ఏంటంటే మాండో. నెక్స్ట్ లారియస్ అవార్డ్‌ను స్పోర్ట్స్ ఆస్కార్ అవార్డ్‌గా కూడా పిలుస్తారు. లారియస్ అవార్డ్స్‌ని మనం ఏమని పిలుస్తాం? స్పోర్ట్స్ ఆస్కార్ అవార్డ్ అని కూడా పిలవడం జరుగుతుంది. 17వ బ్రిక్స్ సమ్మిట్ 2025 ఏ దేశంలో జరిగింది? అంటే మనకి బ్రెజిల్ దేశంలో జరిగింది. బ్రెజిల్ దేశంలో జరిగింది. రియో డి జెనిరో నగరంలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇది కూడా రిపీటెడ్ క్వెషన్. సో మనం 49 రూపీస్‌కే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఆల్ షిప్స్ సంబంధించినటువంటి పీడీఎఫ్ అనేది ప్రింట్ ఆప్షన్‌తో ఇస్తున్నాం. సో అన్ని క్వెషన్స్ కూడా ఎన్ని క్వెషన్స్ వచ్చాయో చెప్తాను. దాదాపుగా 6-7 క్వెషన్స్ అనేవి ఈ పేపర్‌లో మనకి రిపీట్ అవ్వడం జరిగింది. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 49 రూపీస్ మాత్రమే. సో మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా క్వెషన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, మనకి 17థ్ బ్రిక్స్ సమ్మిట్ అనేది మనకి బ్రెజిల్‌లోని రియో డి జెనిరో నగరంలో జరిగింది. ఓకేనా. సో ఈ సమ్మిట్ అనేది మనకి సభ్య దేశాల్లో రొటేషన్ పద్ధతిలో జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ 2023లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2024లో రష్యాలో జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2025 గ్రహీత మను భాకర్ ఏ క్రీడకు చెందినవారు? నేను చాలా సార్లు చెప్పిన. నాకు తెలిసి ఒక 10-15 టైమ్స్ చెప్పుంటా. కంపల్సరీ అడుగుతాడు. మన నోట్స్‌లో కూడా ఉంది. మన పీడీఎఫ్ మెటీరియల్‌లో కూడా ఇది ఉంది. నెక్స్ట్ ఇది థర్డ్ క్వెషన్. మనకి రిపీటెడ్‌గా అడిగిన క్వెషన్. ఇది థర్డ్ క్వెషన్ గుర్తుపెట్టుకోండి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2025 గ్రహీత మను భాకర్ ఏ క్రీడకు చెందినవారు అంటే షూటింగ్‌కి చెందినటువంటి వ్యక్తి. షూటింగ్ క్రీడకు చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ మనకి గుకేష్ గురించి అడిగిండు. అదే విధంగా హర్మన్‌ప్రీత్ సింగ్ గురించి అడిగిండు. నెక్స్ట్ మను భాకర్ గురించి అడిగిండు. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ గురించి అడిగిండు. అందరిని కవర్ చేసిండు మనకి. అన్ని షిప్స్‌లో అందరిని కవర్ చేసిండు. సో ఇక్కడ మనకి 2024కి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అనేది మొత్తం నలుగురికి ఇవ్వడం జరిగింది. మొత్తం ఎంతమందికి ఇచ్చారు? నలుగురికి ఇచ్చారు. అందులో డి గుకేష్‌కి ఇచ్చారు. ఈయన చెస్ క్రీడకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కి ఇచ్చారు. హాకీకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ మను భాకర్‌కి ఇచ్చారు. ఈయన షూటింగ్‌కి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్‌కి ఇచ్చారు. ఈయన పారా అథ్లెటిక్స్‌కి చెందినటువంటి వ్యక్తి. సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వెషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కోస్పార్ మరియు ఇస్రో సంయుక్తంగా అందించే విక్రమ్ సారాభాయ్ మెడల్ 2024 ఎవరికి లభించింది? అంటే డాక్టర్ అనిల్ భరద్వాజ్‌కి కోస్పార్ మరియు ఇస్రో సంయుక్తంగా అందించేటటువంటి విక్రమ్ సారాభాయ్ మెడల్ అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. రాజస్థాన్‌లోని ఏ నగరంలో రాష్ట్రపు మొదటి నమో బయోడైవర్సిటీ పార్క్ అనేది ఏర్పాటు చేశారు? అంటే మనకి ఇక్కడ అల్వార్ నగరంలో, రాజస్థాన్‌లోని అల్వార్ నగరంలో మొట్టమొదటి నమో బయోడైవర్సిటీ పార్క్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అంతరించిపోతున్నటువంటి, అంటే దీన్ని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అంతరించిపోతున్నటువంటి వృక్ష జంతు జాతులను కాపాడుతూ పర్యావరణంపై అవగాహన కల్పించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ రాజస్థాన్‌లోని హల్వార్‌లోనే మనకి సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది ఉంది. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజస్థాన్‌లోని అల్వార్‌లోనే మనకి సరిస్కా టైగర్ రిజర్వ్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ప్రీవియస్‌గా జరిగినటువంటి షిప్స్ అన్నిటికి సంబంధించినటువంటి యూట్యూబ్ క్లాసెస్ యొక్క పీడిఎఫ్ అనేది మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. కేవలం 49 రూపీస్‌కే అన్ని పీడిఎఫ్స్ కూడా మనం ప్రింట్ ఆప్షన్స్‌తో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ప్రింట్ తీసుకొని దీన్ని చదువుకోవచ్చు. చాలా క్వెషన్స్ అనేవి ఇందులో నుంచి రిపీట్ అవుతున్నాయి. సో మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే తప్పకుండా దీన్ని తీసుకోండి. యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఇస్తాను.
ఇంకొక విషయం, మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం, నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వారి కోసం మరియు అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఇది కేవలం 100 ఆస్పిరెంట్స్ మాత్రమే ఈ ఆఫర్ అనేది. సో ఇందులో మీకు రీజనింగ్కి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి మొత్తం 100 మార్క్స్కి 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కోర్స్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. ఈ యాప్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గుజరాతీ భాషలో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2025 ఎవరికి లభించింది? అంటే కీర్తిదా బ్రహ్మభట్కి గుజరాతీ భాషలో సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం 2025 అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గొప్ప విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ 119వ జయంతిని 2025లో ఏ తేదీన జరుపుకున్నారు? అంటే జూలై 23న జరుపుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర బడ్జెట్ 2025-26లో ఖేలో ఇండియా కార్యక్రమానికి ఎంత మొత్తం కేటాయించారు? సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఇది రిపీటెడ్గా అడిగింది. సో గుర్తుపెట్టుకోండి, నేను అన్ని చెప్తాను. సో ఇది ఫోర్త్ క్వశ్చన్. కేంద్ర బడ్జెట్ 2025-26లో ఖేలో ఇండియా కార్యక్రమానికి ఎంత మొత్తం కేటాయించారు? అంటే 1000 కోట్లు కేటాయించారు. మొత్తం 1000 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నవంబర్ 2025లో శ్రీలంకలో వచ్చిన తుఫాను పేరు ఏమిటి? అంటే డిట్వా తుఫాను. నవంబర్ 2025లో శ్రీలంకలో వచ్చినటువంటి తుఫాను పేరు ఏంటంటే డిట్వా తుఫాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మొదటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే బులెటిన్ ప్రకారం ఏప్రిల్ 2025లో భారతదేశ నిరుద్యోగ రేటు ఎంత? అంటే మనకి 5.1%. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం, నివేదిక ప్రకారం మన దేశంలో నిరుద్యోగ రేట్ ఎంత అంటే ఏప్రిల్ 2025లో నిరుద్యోగ రేట్ ఎంత అంటే మనకి 5.1%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అక్టోబర్ 2024లో అమెరికా పర్యటనలో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెండ్లని ఎక్కడ కలిశారు? అంటే వాషింగ్టన్లోని రేమండ్లో కలిశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్ఘనిస్తాన్ మహిళా అథ్లెట్లకు శిక్షణ మరియు మద్దతు ఇవ్వడంలో ఏ క్రీడా సంస్థ చురుకైన పాత్ర పోషిస్తుంది? అంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అనేది లేదా IOC అనేది మనకి ఆఫ్ఘనిస్తాన్ మహిళా అథ్లెట్లకు శిక్షణ మరియు మద్దతు ఇవ్వడంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రెజిల్లో జరిగిన COP30 సదస్సులో 2035 నాటికి ఏటా ఎంత క్లైమేట్ ఫైనాన్స్ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? అంటే $1.3 ట్రిలియన్ సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో COP30 అనేది బ్రెజిల్లోని ఏ నగరంలో జరిగింది 2025లో? అంటే బేలం నగరంలో జరిగింది. సో దీనిని ఫారెస్ట్ కాప్ అని కూడా పిలుస్తారు. COP30ని మనం ఏమని పిలుస్తామంటే ఫారెస్ట్ కాప్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అమెజాన్ అడవులను రక్షించడం కోసం ఒప్పందం అనేది జరిగింది. ఓకేనా. సో దీని యొక్క ప్రధాన అజెండా ఏంటంటే అమెజాన్ అడవులను రక్షించడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో MSME విధానాలు మరియు పథకాల అమలుకు ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్యతర పరిశ్రమల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ అనేది భారతదేశంలో MSMEల విధానాలు మరియు పథకాల అమలుకు బాధ్యత వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జూన్ 2025లో RBI ఏ పేమెంట్స్ బ్యాంక్పై 29.6 లక్షల జరిమానా విధించింది? అంటే ఫినో పేమెంట్స్ బ్యాంక్ పైన జూన్ 2025లో RBI 29.6 లక్షల జరిమానాను విధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శక్తిని రెట్టింపు చేసి సమయాన్ని స్థిరంగా ఉంచితే పని ఏమవుతుంది? సో ఇక్కడ పనికి సూత్రం ఏంటి మనకి? పవర్ ఇంటూ టైం. ఓకేనా. సో ఇక్కడ సమయాన్ని స్థిరంగా ఉంచి మనకి శక్తిని రెట్టింపు చేస్తే మనకు పని ఏమవుతుందంటే పని కూడా రెట్టింపు అవుతుంది. అంటే వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పవర్ ఎట్ కాన్స్టెంట్ టైం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువును విరామ స్థితి నుండి కిందకు జారవిడిస్తే దాని ప్రారంభ వేగం ఎంత? ఎప్పుడైనా కూడా 0 అవుతుంది. ఒక వస్తువు అనేది విరామ స్థానంలో ఉంది, జారవిడిచేటప్పుడు దాని యొక్క తొలి వేగం అనేది 0 అవుతుంది. ఓకేనా. దాని యొక్క ప్రారంభ వేగం లేదా తొలి వేగం U అనేది 0 అవుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఒక ద్రావణంలో OH మైనస్ అయాన్ల గాఢత పెరిగితే దాని ఆమ్లత్వంపై ప్రభావం ఏమిటి? ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఒక ద్రావణం లోపల OH మైనస్ అయాన్ల గాఢత పెరిగితే మనకి బేసిసిటీ అంటే క్షారత్వం అనేది పెరుగుతుంది. బేసిసిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ H+ అయాన్ల యొక్క గాఢత పెరిగితే ఎసిడిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా, ఎసిడిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, OH మైనస్ అయాన్ల యొక్క గాఢత పెరిగితే మనకి ఎసిడిటీ తగ్గుతుంది. ఎసిడిటీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ H+ అయాన్ల యొక్క గాఢత పెరిగితే మనకి బేసిసిటీ అనేది తగ్గుతుంది. బేసిసిటీ అనేది తగ్గుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఒక ద్రావణంలో OH మైనస్ అయాన్ల గాఢత పెరిగితే దాని ఆమ్లత్వం ఏమవుతుంది అంటున్నాడు. అంటే ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకేనా, సో తగ్గుతుంది. ద్వివియోగ చర్య లేదా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కు ఉదాహరణ ఏది అంటే మనకి ఇక్కడ Na2SO4 ప్లస్ BaCl2 గివ్స్ BaSO4 అండ్ 2NaCl అనేది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కు మనకి ఎగ్జాంపుల్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ ఫస్ట్ Na2SO4 కాస్త BaSO4 అవుతుంది. అంటే ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్ లో మనకి Na అనేది మనకి Baతో సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఇదొక డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ BaCl అనేది NaCl గా మారుతుంది. అంటే మనకి BA కాస్త Na చేత సబ్స్టిట్యూట్ అవుతుంది. అంటే ఇది మనకి సెకండ్ డిస్ప్లేస్మెంట్. అంటే దీన్ని మనం ఏమంటామంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము. ఓకేనా, సో రెండింటికి 2 సార్లు డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. 2 చోట్ల డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని మనం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము. సో ఇక్కడ చూడండి, సో ఈ క్వశ్చన్ కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్. సో ఇది 5th క్వశ్చన్. రిపీటెడ్ క్వశ్చన్ లో ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్. ఇది 6th క్వశ్చన్. నెక్స్ట్ మనకి స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్. 7th క్వశ్చన్. ఇది 7th క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది అంటే ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. ఫాలోపియన్ ట్యూబ్ లో జరుగుతుంది. అంటే మొత్తం 7 క్వశ్చన్లు రిపీట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో అణువుకు ఉదాహరణ ఏది? అంటే H2O అనేది అణువుకు ఉదాహరణ అవుతుంది. సో మనకి ఆప్షన్స్ అనేవి తెలియదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో ఐసోబార్లు అంటే ఏమిటి? సో ఇది 8th క్వశ్చన్. రిపీటెడ్ గా అడిగినటువంటి క్వశ్చన్ లో ఇది 8th క్వశ్చన్. ఐసోబార్లు, ఐసోటోప్లు చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. మనం 20 టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం అనుకుంటా. మనం చేసినటువంటి దాదాపుగా 30+ వీడియోస్ ఉన్నాయి. సో ఇందులో 20 టైమ్స్ ఈ క్వశ్చన్ అనేది, ఒకసారి ఐసోటోప్, ఒకసారి ఐసోబార్. సో ఇలా కంటిన్యూస్ గా అడిగిండు. ఇక్కడ ఐసోబార్లు అంటే ఏంటి? ఒకటేమో ఐసోటోప్స్, ఇంకొకటేమో ఐసోబార్స్. సో ఇక్కడ ఐసోటోప్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ పరమాణు సంఖ్య అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ద్రవ్యరాశి సంఖ్య అనేది డిఫరెంట్ గా ఉంటుంది. వాటిని మనం ఏమంటామంటే ఐసోటోప్స్ అంటాం. సో ఇక్కడ ఐసోబార్లు అంటే ఏంటంటే ద్రవ్యరాశి సంఖ్య అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ పరమాణు సంఖ్య అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఓకేనా, ద్రవ్యరాశి సంఖ్య సేమ్ ఉండి సో పరమాణు సంఖ్య డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఐసోబార్లు. నెక్స్ట్ పరమాణు సంఖ్య సేమ్ ఉండి ద్రవ్యరాశి సంఖ్య డిఫరెంట్ ఉంటే అది మనకి ఐసోటోప్. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి? ఐసోబార్ కాబట్టి సో ద్రవ్యరాశి సంఖ్య సేమ్ ఉంటుంది. నెక్స్ట్ పరమాణు సంఖ్య వేరువేరుగా ఉంటుంది. సో ఇది మనకి 8th క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ లో. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కన్వెక్స్ లెన్స్ ముందు వస్తువును అనంత దూరంలో ఉంచితే ప్రతిబింబం స్వభావం ఎలా ఉంటుంది? కన్వెక్స్ లెన్స్ లో మనకి వస్తువును అనంత దూరంలో ఉంచినప్పుడు ప్రతిబింబం యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే వాస్తవమైనదిగా ఉంటుంది. నెక్స్ట్ తలకిందులుగా ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో హైడ్రోజన్ ఐసోటోప్ కానిది ఏది? సో ఆల్రెడీ మనం కెమిస్ట్రీకి సంబంధించి 500 MCQs లో పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాం ఈ క్వశ్చన్ అనేది మనకి. సో అందులో నుంచి సేమ్ క్వశ్చన్. సో ఓకేనా, సో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ వచ్చింది, చూసుకోండి ఒకసారి. ఓకేనా, సో కింది వాటిలో హైడ్రోజన్ ఐసోటోప్ కానిది ఏది అంటున్నాడు. సో హైడ్రోజన్ ఐసోటోప్ కానిది ఏది అని తెలియాలంటే మనకి హైడ్రోజన్ ఐసోటోప్లు ఏమిటో తెలియాలి. సో హైడ్రోజన్కి మొత్తం 3 ఐసోటోప్లు ఉంటాయి. సో ఒకటి ప్రోటియం, ఇంకొకటి డ్యూటూరియం, ఇంకొకటి ట్రిటియం. సో కాబట్టి మనకి ఇరీడియం అనేది మనకి హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రక్తంలో ఆక్సిజన్ ను రవాణా చేసేది ఏది? సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్, 9th క్వశ్చన్ ఇది. ఓకేనా, సో ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్, 9th క్వశ్చన్. మన 49 రూపీస్ కోర్సులో ఉంది. సో నెక్స్ట్
ఇక్కడ రక్తంలో ఆక్సిజన్‌ను రవాణా చేసేది ఏదంటే మనకి హిమోగ్లోబిన్. రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ అనేది మనకి ఆక్సిజన్‌ని రవాణా చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, మొత్తం 9 క్వెషన్స్ రిపీట్ అయినాయి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. పశుగ్రాసం పంటలను పండించడం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? అంటే మనకి ఎక్కువ కాలం పచ్చగడ్డిని అందుబాటులో ఉంచడం. ఎక్కువ కాలం పశువులకు పచ్చగడ్డిని అందుబాటులో ఉంచడం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. రక్తాన్ని వడపోసే ప్రక్రియలో ఉపయోగపడే భాగం ఏది? అంటే నెఫ్రాన్. కిడ్నీలో ఉన్నటువంటి నెఫ్రాన్ అనేది రక్తంలో వడపోసే ప్రక్రియలో ఉపయోగపడేటువంటి భాగంగా చెప్తాము. సో, ఇది కూడా మనకి రిపీటెడ్ క్వెషన్ అండి. సో, ఇంతకుముందు ఎన్ని వచ్చినాయి? మొత్తం 9 క్వెషన్స్. సో, ఇది ఎన్నో క్వెషన్? 10th క్వెషన్. సో, ఇది కూడా మనకి రిపీటెడ్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు ప్రతి నిరోధం వద్ద ఏం తగ్గుతుంది? అంటే వోల్టేజ్ అనేది తగ్గుతుంది. కరెంట్ అనేది సమానంగా ఉంటుంది. ఓకేనా? నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు మనకి వోల్టేజ్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. సో, ఇక్కడ కరెంట్ అనేది సమానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్షారం దేనితో చర్య జరిపి లవణం మరియు నీటిని ఇస్తుంది? సో, ఇది కూడా మనకి రిపీటెడ్ క్వెషన్. సో, అందరికీ తెలుసు మన క్లాసెస్ అన్ని దాదాపుగా 40 వీడియోస్ ఉంటాయి. ప్రీవియస్ షిప్స్‌కి సంబంధించినటువంటి దాదాపుగా 40 వీడియోస్ ఉంటాయి. మీరు ఆ వీడియో చూస్తే సో, ఏ క్వెషన్ రిపీట్ అయింది, ఏ క్వెషన్ రిపీట్ కాలేదని ఈజీగా తెలుస్తది. సో, ఇది 11th క్వెషన్ మనకి. సో, ఇది రిపీటెడ్‌గా అడిగినటువంటి క్వెషన్ 11th క్వెషన్. సో, చూడండి. క్షారం దేనితో చర్య జరిపి లవణం మరియు నీటిని ఇస్తుంది? అంటే క్షారం అనేది మనకి ఆమ్లంతో చర్య జరిపి మనకి లవణము మరియు నీరుని ఇస్తుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏకరీతి వృత్తాకార చలనానికి ఉదాహరణ ఏది? ఏకరీతి వృత్తాకార చలనానికి ఉదాహరణ ఏదంటే స్థిరమైన వేగంతో తిరిగే సీలింగ్ ఫ్యాన్ అనేది మనకి ఏకరీతి వృత్తాకార చలనానికి లేదా యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ కి ఉదాహరణగా చెప్తాము. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విద్యుత్ అయస్కాంత ప్రేరణ సూత్రంపై పనిచేసే పరికరం ఏది? విద్యుత్ అయస్కాంత ప్రేరణ సూత్రంపై పనిచేసేటువంటి పరికరం ఏదంటే ఎలక్ట్రిక్ జనరేటర్ అనేది విద్యుత్ అయస్కాంత ప్రేరణ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ సూత్రం పైన పనిచేస్తుంది. సో, ఇవి మనకి ఫిబ్రవరి 3 షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ కాన్సెప్ట్స్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. దాదాపుగా 11 క్వెషన్స్ అనేవి రిపీటెడ్‌గా అడగడం జరిగింది మన పీడీఎఫ్ నుంచి. గుర్తుపెట్టుకోండి. కేవలం ₹49 మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఒకసారి టీ తాగినంత వాల్యూ. ఓకేనా? సో, కేవలం ₹49 తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. నేను ఏదో కమర్షియల్‌గా చెప్పట్లేదు. సో, చాలా వాల్యుబుల్ పీడీఎఫ్ అది. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.